ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి పెన్ డ్రైవ్ ని బూటబుల్ పెన్ డ్రైవ్ కింద మారుద్దాం, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏ బ్రౌజర్ అయినా పర్లా సెర్చ్ లో రూఫస్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. రూఫస్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇది మనకి ఫ్రీ బూటబుల్ సాఫ్ట్వేర్. కిందకు వచ్చారు అంటే ఇక్కడ మనకి లింక్స్ ఉంటాయి. ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి 4.7. మీరు యూజ్ చేసేటప్పటికి ఏ వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ యూజ్ చేయండి. నేనైతే మనకి లేటెస్ట్ వెర్షన్ 4.7 కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇది చాలా చిన్న సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తున్నా. దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే మనకి ఇన్స్టాలేషన్ కి వెళ్ళుద్ది. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది, ఎస్సా నోవా అని వచ్చింది. ఎస్ అంటున్నా. ఇక్కడ మళ్ళీ మనకి రూఫస్ అప్డేట్ పాలసీ వచ్చింది. ఎస్సా నోవా అని అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోవడమే కాదు, ఓపెన్ అయిపోయింది. మీరు ఎప్పుడు యూజ్ చేయాలి అన్నా కింద మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటది కదా, ఇక్కడ రూఫస్ అని టైప్ చేశారు అంటే మీకు సాఫ్ట్వేర్ కనబడుద్ది. ఓపెన్ చేసి యూజ్ చేసుకోవడమే. ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ డివైస్ అని ఉంది. ఇక్కడ నీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమీ చూపెట్టట్లా. మీరు ఆల్రెడీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నా. పెన్ డ్రైవ్ కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు మీరు ఆ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి చూసినా మనకి ఆటోమేటిక్ గా పెన్ డ్రైవ్ తీసుకుంది శాండ్ డిస్క్. ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ బూట్ సెలెక్షన్. ఇక్కడ మనం విండోస్ 11 OS యొక్క ISO ఫైల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నాకు ఈ ఫైల్ వచ్చేటప్పటికి D డ్రైవ్ లో ఉంది. విండోస్ 11 లో ISO ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమీ మార్చక్కర్లా. ఒకవేళ ఫైల్ సిస్టమ్ FAT32 ఉంటే NTFS సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనకి సెట్టింగ్స్ అన్ని అయిపోయినాయి. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇవి కూడా నాకు అవసరంలా. ఇక్కడ మార్కులు తీసి ఓకే అంటున్నా. మళ్ళీ ఇక్కడ ఓకే అనండి. ఇక్కడ మనకి వార్నింగ్ వచ్చింది, మన పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అంతా పోయి ISO ఫైల్ సెలెక్ట్ చేసాం కదా, ఆ ఫైల్ అందులో పేస్ట్ అవుద్దంట. నాకైతే పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అవసరం లేదు. ఒకవేళ మీకు పెన్ డ్రైవ్ లో ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే ఎప్పుడైనా పర్లా క్యాన్సిల్ కొట్టి పెన్ డ్రైవ్ లో ఫైల్స్ అన్ని వేరే చోట పేస్ట్ చేసుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ లోకి రండి. నాకైతే పెన్ డ్రైవ్ లో యూస్ఫుల్ ఫైల్స్ ఏమీ లేవు. ఓకే అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మన పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ISO ఫైల్ లో ఉన్న ఫైల్స్ అన్ని మన పెన్ డ్రైవ్ లోకి వచ్చి బూటబుల్ పెన్ డ్రైవ్ కింద చేంజ్ అయిపోద్ది. ఇక్కడ మనకి గ్రీన్ కనబడుతుంది కదా, ఇది ఎండింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడమే. నేను మీకోసం ఈ వీడియో స్పీడ్ గా స్కిప్ పెడుతున్నాను. నాకైతే బూటబుల్ పెన్ డ్రైవ్ కింద మారడం కోసం 5 minutes పట్టింది. మనకైతే 100% కంప్లీట్ అయిపోయింది. బూటబుల్ పెన్ డ్రైవ్ కింద చేంజ్ అయిపోయింది. క్లోజ్ అంటున్నా. ఇప్పుడు మీరు దిస్ పీసీలోకి వెళ్ళి చూసినా మనకి పెన్ డ్రైవ్ నేమ్ కూడా చేంజ్ అయిపోద్ది. ఇది ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ కింద మారిపోయింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.